వెల్కమ్ టు ఫైడీ మీడియా. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ తనయుడైనటువంటి జోగి రాజీవ్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంట్లో విషయం ఏంటంటే ఈ అగ్రిగోల్డ్కి సంబంధించిన భూముల్ని వీళ్ళు కొనుగోలు చేసి మళ్ళీ వీటిని వేరే వాళ్ళకి అమ్మినట్లుగా ఏసీబీ వాళ్ళు పూర్తిగా ఆధారాలు సేకరించారు. ఈ అగ్రిగోల్డ్ భూములు అనేవి అంతకుముందు సిఐడి సీజింగ్లో ఉన్నాయన్నమాట. అంటే సిఐడి అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఈ భూముల్ని వీళ్ళు అవినీతి చేయడం ద్వారా కొంతమంది అధికారులు లోపరుచుకుని వీటిని వీళ్ళు కొనుగోలు చేసినట్టుగా మళ్ళీ వీటిని వేరే వాళ్ళకి అమ్మినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ కేసులో జోగి రమేష్ కొడుకుని జోగి రాజీవ్ని ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి జోగి రమేష్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించాడు. ఒకసారి ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడో చూద్దాం. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీదకి దాడికి రాలా. దయచేసి మీరు ఆ మైండ్లో కానీ ఆ ఆలోచన కానీ ఉంటే తీసేసుకోండి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన విమర్శల్ని నానాబూతులు తిట్టిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషికి నిరసన తెలియజేయటానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థని మారుస్తారేమో. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో, ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం. కానీ దయచేసి ఇటువంటి దుర్మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు, మీరు అమలు చేయనివచ్చు. మా మీద ఎందుకు సార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభంశుభం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది? దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు, నీకు కూడా పిల్లవాడు ఉన్నాడు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం సార్. దయచేసి తెలుగుదేశం పార్టీ యావత్తుకు చెప్తా ఉన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? ఈ ప్రెస్ మీట్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక కథ చెప్పుకుందాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఈ కథ ద్వారా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఒక దొంగ ఒక మహిళ మెడలో ఉన్నటువంటి గొలుసునో లేకపోతే ఒక మహిళ చేతుకున్నటువంటి హ్యాండ్ బ్యాగ్ను దొంగిలించి పరిగెడుతున్నాడు అనుకుందాం. ఆ పరిగెట్టే సందర్భంలో ఆ మహిళ దొంగ నన్ను కాపాడండి లేకపోతే దొంగ అని అరుస్తుంది. ఆ అరుపులకి చుట్టూ సమాజంలో ఆ రోడ్ల మీద ఉన్నటువంటి కుర్రవాళ్ళు లేదా రోడ్ల మీద ఉన్నటువంటి పబ్లిక్ కొంత రెస్పాండ్ అవుతారు. ఆ దొంగను వెంబడించి పట్టుకుంటారు. ఇప్పుడు ఆ దొంగ తెలివిగా ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడున్న రోజుల్లో ఏం జరుగుతుందంటే, ఆ దొంగ తెలివిగా ఈ వచ్చిన జనంలో ఖచ్చితంగా మా కులపకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉండే ఉంటారు కాబట్టి కొంత వీళ్ళల్లో డివైడ్ తీసుకొస్తే ఈ దాడి అనేది మనమే తగ్గుద్దని చెప్పి అతను కొంత ఎత్తైన ప్రదేశంలోకి ఎక్కి నేను పలానా కులపవాడికి చెందినవాడిని అని చెప్పి అతను అనౌన్స్ చేస్తాడనమాట. అంటే ఆ దొంగల మీద దాడి చేయడం కోసం కొంతమంది చెప్పులు తీసుకుంటారు, కొంతమంది కర్రలు తీసుకుంటారు, రకరకాలుగా ఉంటారు కదా. ఆ రకరకాలుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కులం పేరు చెప్పగానే ఆ చుట్టూ ఉన్నటువంటి జనసందోహంలో ఆ పబ్లిక్లో ఒక డివైడ్ ఏర్పడుతుంది. ఆ దొంగ చెప్పినటువంటి కులపు వాళ్ళు కనుక ఆ సమూహంలో ఉండి వాళ్ళు కనుక కొంత వెనక్కి తగ్గడం అంటూ జరిగితే ఏం జరుగుద్ది ఆలోచించండి. ఇక అంతకన్నా దౌర్భాగ్యమైన సమాజం ఇంకెక్కడన్నా ఏ దేశంలోనే ఉంటుందా? ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉంటుందా? దొంగని దొంగగానే చూస్తారు. దొంగ లేకపోతే అవినీతి వీటికి కులాలతో సంబంధం ఉండదు. ఏదైనా ఒక అవినీతి కేసులో అరెస్ట్ చేయగానే కులం పేరు నేను పలానా కులపోండి నన్ను అన్యాయం చేస్తున్నారని చెప్పి ప్రకటించారంటే వాళ్ళతో సమాజం వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యకాలంలో మీరు ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని ఆంధ్రప్రదేశ్లో గమనించండి. ఏ అధికారిని మీదుగా అవినీతి కేసు నమోదైనా, ఏ అధికారి మీద కేసు పెట్టినా వాళ్ళు వచ్చి బహిరంగంగా వచ్చి వాళ్ళ కులాలను ప్రస్తావిస్తున్నారు. మన విజయసాయిరెడ్డి వ్యవహారంలో ఆ మహిళ ఎండోన్మెంట్ డైరెక్టర్ అయినటువంటి ఆ మహిళ కూడా కులం పేరు ప్రస్తావించింది. తర్వాత ఆమె భర్త వచ్చి కులం పేరు ప్రస్తావించాడు. తర్వాత సిఐడి సునీల్ కుమార్ అతను వచ్చి అతని మీద కేసు నమోదైన సందర్భంలో అతను కులం ప్రస్తావించాడు. తర్వాత దీనికి సపోర్ట్గా తెలంగాణ నుంచి ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఈయనకి సమర్థన తెలియజేశాడు. ఇట్లా మీరు ఏం జరిగినా, ఏ అవినీతికి సంబంధించిన వ్యవహారమో లేదా ఏదైనా కేసు సంబంధించిన వ్యవహారమో చట్ట ప్రకారం ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెంటనే వాళ్ళు కులాలను ప్రయోగిస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే కులాలను ప్రయోగిస్తే వాళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తులు వీడు ఎంత ఎదవ పని చేసినా, ఎంత లుచ్చా పని చేసినా, ఎంత పోరంబోగు పని చేసినా కూడా కులం కార్డు కనుక ప్రయోగిస్తే ఆ కులపు వాళ్ళు వచ్చి గుడ్డెద్దు చేలో పడ్డట్టు వచ్చి మనకి సపోర్ట్ చేస్తారు, మనకు అండగా ఉంటారు అనే ఒక దురుద్దేశంతో వీళ్ళు కులాల పేర్లను ప్రస్తావిస్తున్నారన్నమాట.
ఇప్పుడు మనం ఈ జోగి రమేష్ విషయాన్ని కూడా తీసుకుంటే జోగి రమేష్ని అరెస్ట్ చేసింది ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినందుకు కాదు. ఈ జోగి రమేష్ చేస్తున్నటువంటి రాజకీయ కామెంట్లు, రాజకీయంగా ఇతను ప్రెస్ మీట్లు నిర్వహించి బూతులు మాట్లాడటం, రకరకాల మాటలు అన్నమాట. ఇతను ప్రెస్ మీట్లు కూడా దారుణంగా ఉండేవి. పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడటం, నా కొడక అని తిట్టడం, అసలు రకరకాలండి. ఇంకా వేటి గురించి ఇప్పుడు ఇతను అరెస్ట్ చేయట్లా. ఇతను ఇప్పుడు ప్రస్తుతం అవినీతి కేసులో అతను కుమారుని అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ భూములు అవినీతి అనేది ఎప్పటి నుంచి ఉందో తెలుసు కదా అందరికీ. ఆ భూములు సీజ్ అయి ఉన్న భూముల్ని ఇతను ఎలా కొంటాడు? ఇతను మంత్రి పదవి అడ్డం పెట్టుకుని గతంలో ఆ అగ్రిగోల్డ్ భూముల్ని కొనడం, మళ్ళీ వీటిని అతని దగ్గర ఉంచుకుంటే ఇబ్బంది అని చెప్పి మళ్ళీ వేరే వాటికి అమ్మేయడం కూడా జరిగిందట. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఏసీబీ అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే కులం పేరు ప్రస్తావిస్తున్నాడు. అంటే నేను బలహీన వర్గాలకు చెందిన వాడిని, అంచెలంచెలుగా ఎదిగాను, గౌడ సోదరులకు అన్యాయం చేస్తున్నాడు అంటాడు. తెలుగుదేశం పార్టీలో కానీ ఇప్పుడు ప్రభుత్వంలో కానీ గౌడ సోదరులు చాలామంది ఉన్నారు. గౌడ సోదరులు చాలా మంచి పదవులు అనుభవించారు తెలుగుదేశం పార్టీలో. గౌడ కులానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశ చరిత్రలో చూసుకుంటే, లేదా మన రాష్ట్ర చరిత్రలో చూసుకుంటే గౌడ కులానికి ఎక్కువ విలువ ఇచ్చిన పార్టీ, గౌడ కులానికి అందలం ఎక్కించిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఈ జోగి రమేష్ అనే పోరంబోకు ఈ విషయాన్ని మర్చిపోయి గౌడ కులాన్ని దీంట్లో లాగుతున్నాడు. ఇప్పుడు నేను జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ అని విమర్శించట్లా. ఇలా కులాల పేర్లు ప్రస్తావించే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళైనా విమర్శిస్తాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా విమర్శిస్తాను. నువ్వు చేసిన అవినీతి కేసుకి నువ్వు సమాధానం చెప్పు. అవినీతి కేసులో నీకు సంబంధం లేదని ప్రూవ్ చేసుకో. నేను చంద్రబాబు నాయుడు మీద ఇంటి మీద దాడి చేశాను కాబట్టి వాళ్ళ మనసులో పెట్టుకున్నారని చెప్పి నువ్వు చెప్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు తప్పు చేసావని నీ మనసులో కూడా ఉంది. నువ్వు వచ్చి చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్ళి మళ్ళీ నేను వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళానని చెప్తున్నావు. ఆ రోజు నువ్వు చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు నీ గ్యాంగు, నీ గంజాయి బ్యాచ్ లేకపోతే నీ బ్లేడ్ బ్యాచ్ని తీసుకుని వెళ్ళావు కదా, ఆ బ్యాచ్ల్లో కర్రలో రకరకాల మారణాయుధాలు పట్టుకుని వెళ్ళారు కదా, అవన్నీ విజువల్స్లో ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు వచ్చి నువ్వు ఆ రోజు చేసిన తప్పు నీకు ఈరోజు మెదడులో మెదులుతుంది అనమాట. కాబట్టి నేను అది చేయలేదు, నేను వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళాను, అది మీరు మనసులో ఏమైనా ఉంటే తీసేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నావు. మళ్ళీ నాకు కొడుకున్నాడు, నీకు కొడుకున్నాడు అని చంద్రబాబు గారికి వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే లోకేష్, నీకు కొడుకు లోకేష్ ఉన్నాడు, ఫ్యూచర్లో మేము లోకేష్ని ఇబ్బంది పెడతాం, ఇప్పుడు నా కొడుకు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి అన్నట్లుగా చంద్రబాబు నాయుడికి అతను వార్నింగ్ ఇస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు నువ్వు ఇచ్చే ఈ పిల్ల బచ్చా వ్యవహారాలు, ఈ పిల్ల బచ్చా ఛాలెంజ్లు దాటి లోకేష్ చాలా ముందుకెళ్ళిపోయాడని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం గతంలో పప్పు అని మీరే విమర్శించారు ఆ లోకేష్ని. ఇప్పుడు మీ అందరిని ఎత్తి మీద నిప్పై కూర్చున్నాడు, మిమ్మల్ని దహించి వేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ లోకేష్ని కంట్రోల్ చేస్తున్నారు. లోకేష్కి కనుక ఫ్రీడమ్ ఇస్తే, లోకేష్ని కనుక కొంత పగ్గాలు కనుక వదిలితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ పగ్గాలు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాయి. ఇప్పటికైనా లోకేష్ పగ్గాలు కొంత లూజ్ వదిలేరంటే చాలామంది అతని మీద చేసిన విమర్శలు, అతను పుట్టుకు మీద మీరు చేసిన విమర్శలు, వీటన్నిటికీ అతను బదులు తీర్చుకోవడం మొదలు పెడితే మీరు ఎవరో కూడా రోడ్ల మీద తిరగరు, సమాజంలో ఉండరు. శ్రీకృష్ణ జన్మస్థానంలోనే ఉంటారు అందరూ. వైఎస్ఆర్సీపీలో 100% లీడర్స్ అందరూ శ్రీకృష్ణ జన్మస్థానం బాట పట్టిస్తాడు. కాబట్టి నువ్వు లోకేష్ని బెదిరించే స్థాయి కాదు నీది. లోకేష్ నువ్వు బెదిరించే స్థాయిలో ఎప్పుడో దాటిపోయాడు లోకేష్. కాబట్టి నీ బెదిరింపులు ఆప్ చేసి నిజంగా నువ్వు ఆ కేసులో కనుక అవినీతి చేయకపోతే ఆ కేసులోంచి ఎలా బయటపడాలని ఆలోచించు. అంతేగాని నేను వాళ్ళ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశాను, చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళానని చెప్పి దాన్ని మనసులో పెట్టుకున్నారు. ఇవన్నీ ఎదవవాగుడు సొల్లు వాగుడు వాగమాక. ప్రజలకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉంది. నువ్వు కులం పేరు చెప్పమాక. తెలుగుదేశం పార్టీకి గౌడ సోదరులకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సంబంధం అనేది విలేజెస్లో వెళ్ళి చూడు, పల్లెటూరులో వెళ్ళి చూడు, అది అవినాభావ సంబంధం. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో గౌడ సోదరులు కొంత తెలుగుదేశం పార్టీకి దూరం జరిగారు. అప్పుడే అతి ఘోరమైన ఓటమి తెలుగుదేశం పార్టీ చవి చూసింది. మళ్ళీ గత 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు మళ్ళీ కొంత రియలైజేషన్ వచ్చింది. ఆ కమ్యూనిటీలో రియలైజేషన్ వచ్చి తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి, గౌడ సోదరులకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది వాళ్ళు తెలుసుకున్నారు. మళ్ళీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంత భారీ విజయాన్ని నమోదు చేసిందంటే దాంట్లో గౌడ సోదరుల యొక్క ప్రోత్సాహం కానీ, గౌడ సోదరుల యొక్క ప్రభావం కానీ చాలా ఉందని మనం ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. ఇప్పుడు నువ్వు వచ్చి నేను గౌడను కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తున్నాడని చెప్పినంత మాత్రాన గౌడ సోదరులందరూ నీ పక్కకు వచ్చేసి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారిపోతారని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయ నాయకులు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి రాజకీయ నాయకుడు లేదా కేసు నమోదైన ప్రతివాడు, అవినీతి కేసులు ఎదుర్కొన్న ప్రతివాడు ఈ కులం పేర్లను తీసుకురావడం, కులం ప్రస్తావన తేవడం పెద్ద ప్రధానాంశంగా మారిపోయింది. కాబట్టి జోగి రమేష్ ఇప్పటికైనా నువ్వు ఆ కులం పేర్ల ప్రస్తావన మానేసి నీ అవినీతి రుచిలో గౌడ సోదరులను లాగొద్దు.
గౌడ సోదరులకి నువ్వు చేసిన అవినీతికి సంబంధం ఏంటి? నువ్వు 5 కోట్ల అవినీతి 6 కోట్ల అవినీతి చేసావంటున్నారు, 10 కోట్ల అవినీతి చేసావంటున్నారు. ఆ 10 కోట్ల అవినీతిలో నీ గౌడ సోదరులకు ఏమన్నా నీ వల్ల లబ్ధి చేకూరిందా? నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమైనా లబ్ధి చేకూరచ్చు, కానీ గౌడ సమాజానికి ఏమైనా లబ్ధి చేకూరిందా? నువ్వు ఎందుకు లాగుతున్నావు ఈ అవినీతి రుచిలోకి? నువ్వు అవినీతి చేస్తుంటే దాన్ని ఎదుర్కో, కేసు ఎదుర్కో. నువ్వు అవినీతి చేయకపోతే కోర్టులో ప్రూవ్ చేసుకో, చక్కగా బయటికి రా, కడిగిన ముత్యంలాగా నువ్వు నీ కొడుకు బయటికి రండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.